హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అయితే వస్తుంది కదండీ! సో, ఎవరైనా సరే పాల తాలికలు అలాగే చేస్తూ ఉంటారు. ఈ వీడియో ఒకసారి అయితే చూసేయండి. మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా సరే పాల తాలికలు అయితే ఇరిగిపోకుండా చాలా ఈజీగా అయితే అర్థమైపోతుంది. నేనైతే బెల్లంతో పాల తాలికలు అయితే చేశానండి. చాలా బాగా వచ్చాయి. పాల తాలికలు ఇరిగిపోకుండా ఎంతో చిక్కగా అయితే వచ్చాయి. ఒకసారి అయితే చూసేయండి. కంపల్సరీ మీకు కూడా మంచిగా అయితే వస్తుంది. ఫస్ట్ వచ్చేసి నేను గ్లాస్ వరకు బియ్యం అయితే తీసుకున్నానండి. ఓవర్ నైట్ నానబెట్టి అయితే ఉంచేసాను. అవి మొత్తం ఇలా పొడి క్లాత్ మీద అయితే నానబెట్టేసి అయితే ఉంచేసాను. వాటర్ మొత్తం ఆరిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను. నేను బియ్యం క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను కాబట్టి మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను. అదే బియ్యం క్వాంటిటీ ఎక్కువ ఉంటే మీరు మిల్లుకైనా ఇవ్వచ్చండి. ఇలా మిక్సీ జార్లో వేసి మెత్తగా బియ్యం పట్టేసుకున్న తర్వాత ఇలా జల్లెడైతే కట్టేస్తున్నాను. సో మళ్ళీ ఇలా పిండి వస్తే మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టచ్చు. పిండి గట్టిగా అంటే ముద్ద అయ్యేటట్లయితే ఉండాలండి. ఇలా ఉంటేనే పాల తాలికలు మంచిగా అయితే వస్తాయి. సో నేనైతే క్వాంటిటీ అయితే చెప్తున్నాను. 1 గ్లాస్ వరకు అయితే బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను. సో మొత్తం ప్రాసెస్ క్వాంటిటీ సరిగ్గా అయితే తీసుకోవాలండి. సరిగ్గా తీసుకుంటేనే పాల తాలికలు మంచిగా వస్తాయి. ఇక 1 గ్లాస్ వరకు అయితే బియ్యం పిండి, ఇంకొక అదే గ్లాస్తో బెల్లం కూడా తీసుకున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసి బెల్లం కరిగేంత వరకు అయితే గ్యాస్ మీద అయితే పెట్టేసి అయితే ఉంచేసాను. మొత్తం ఇలా కలిపేస్తూ ఉండాలండి మధ్య మధ్యలో. ఇంకొక 2-3 మినిట్స్ అయితే ఉంచేసి గ్యాస్ అయితే ఆఫ్ చేయొచ్చు. ఇలా వస్తున్నప్పుడు ఇంకొక 2-3 మినిట్స్ అయితే ఉంచేసేయండి. సో ఇక్కడ నేను బెల్లం అయితే జల్లెడైతే కట్టేస్తున్నాను. నలకలు అలాగే ఏమీ రాకుండా ఉండడం కోసం అయితే జల్లెడైతే పట్టేశానండి. ఇక నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టేసి నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 2-3 స్పూన్స్ వరకు అయితే నెయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి. ఇక దాంట్లోనే కాజు, కిస్మిస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా లైట్గా వేయించుకొని వేరొక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఇక వేరొక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి అదే గిన్నెలోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేశానండి. కొంచెం బెల్లం, ఆల్రెడీ దాంట్లో నెయ్యి అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి బియ్యం పిండి ఉంది కదా, 1 గ్లాస్ వరకు తీసుకుంది. సో ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఆ బియ్యం పిండి కూడా యాడ్ చేస్తున్నాను. ఒక స్పూన్ తీసుకొని మొత్తం కలిపేస్తూ ఉండాలి. వెంటనే ఏమీ ఉండలు కట్టకుండా. మనం వచ్చేసి సేమ్ క్వాంటిటీ అయితే తీసుకున్నామండి. ఒకే గ్లాస్తో అయితే క్వాంటిటీస్ అన్నీ సరిగ్గా తీసుకున్నాం. సరిగ్గా తీసుకుంటేనే పాల తాలికలు మంచిగా అయితే వస్తాయి. కొంచెం అటు ఇటు అయినా పాల తాలికలు విరిగిపోవడం అలా అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇక స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలోకి అయితే పిండి అయితే యాడ్ చేసి అయితే ఉంచేసాను. అది చల్లారేంత వరకు. ఇక వేరే బౌల్లోకి వచ్చేసి 2 గ్లాస్ వరకు అయితే అదే గ్లాస్తో పాలైతే తీసుకుంటున్నాను. ఇంకో గ్లాస్ వచ్చేసి వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. స్టవ్ మీద అయితే పెట్టేశాను. సో పాలు పొంగేసరికి ఇటువైపు వచ్చేసి పిండి మొత్తం అయితే ఇలా కలిపేస్తూ ఉండాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే కలిపేస్తూ ఉండాలండి. ఈ పిండి ఎంత మంచిగా కలిపితే పాల తాలికలు అంత బాగా వస్తాయి. ఇక్కడ ఒక 5 మినిట్స్ అయినా టైం అయితే ఇవ్వాలి. పిండి మొత్తాన్ని మంచిగా అయితే కలుపుకోవాలండి గోరువెచ్చగా ఉన్నప్పుడే. ఇలా వద్దితే మెత్తగా ఉండేటట్లయితే ఉండాలి. ఇక చిన్న ఉండలుగా చేసి పాల తాలికలు అయితే చేసుకోవడమే. చాలా ఈజీగా అయితే ఉంటుందండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా అంతే, చాలా సింపుల్గా అయితే చేస్తూ ఉంటారు. క్వాంటిటీ అయితే మనం సరిగ్గా తీసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు 1 బై 1 అయితే మొత్తం అయితే ఇలా అయితే చేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా అయితే వస్తున్నాయో పాల తాలికలు. మొత్తం అయితే ఇలా చేసి అయితే పక్కనైతే పెట్టేసి అయితే ఉంచేసానండి. అక్కడ పాలు కూడా వేడవుతున్నాయి. ఇక ఈ పిండి వచ్చేసి కొంచెం పిండి అయితే దాంట్లోనే కొంచెం పిండి అయితే పక్కనే తీసి అయితే ఉంచేసానండి. దాంట్లోకి వచ్చేసి ఒక పావు గ్లాస్ వాటర్ యాడ్ చేసి పిండి మొత్తాన్ని ఇలా మెత్తగా అయితే చేసుకోవాలి. మనం ఈ పిండిని పాలల్లో యాడ్ చేస్తే పాలు కూడా చిక్కగా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక దానికి తోటి సగ్గుబియ్యం కూడా యాడ్ చేయాలండి. సగ్గుబియ్యం వచ్చేసి ఒక 1 అవర్ ముందైతే నానబెట్టేసి అయితే ఉంచేసాను. సగ్గుబియ్యం వల్ల కూడా టేస్ట్ అయితే చాలా బాగా అయితే వస్తుందండి. పాలైతే వేడైపోయాయి. ఈ సగ్గుబియ్యం కూడా యాడ్ చేస్తున్నాను. సగ్గుబియ్యం అడుగంటకుండా వెంటనే ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే పాలకు అడుగంటిపోతుంది సగ్గుబియ్యం.
స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో అయితే పెట్టేసి అయితే ఉంచేసేయాలండి. ఇవి ఉడికేసరికి 5 నిమిషాల వరకు మనకి టైం అయితే పడుతుంది. ఇక ఇలా మధ్య మధ్యలో కలిపేస్తూ అడగంటకుండా సగ్గుబియ్యం అయితే వెంటనే అడగంటిపోతూ ఉంటుంది. ఇక అందుకనేసి ఇలా మధ్య మధ్యలో కలిపేస్తూ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం తయారు చేసుకున్న తాలికలు ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి వీటినైతే మనం అస్సలు కదపకుండా వదిలేయాలండి. ఒక 2-3 మినిట్స్ వరకు కదిపితే ఏమవుతుందంటే అవి తాలికలు అనేవి విరిగిపోతూ ఉంటాయి. ఇక అందుకనేసి కొంచెం టైం తీసుకున్న తర్వాత అవి సెట్ అయిన తర్వాత అయితే కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కింద సగ్గుబియ్యం కూడా ఉన్నాయి కదా, అడుగంటుతాయనేసి ఒక 2-3 మినిట్స్ అయితే ఇలా కలిపేసిన తర్వాత ఇక మనం ఫస్ట్ పిండిని ముద్ద పిండిని అయితే మనం వాటర్లో యాడ్ చేసి అయితే ఉంచేసాం కదా, ఆ పిండిని కూడా దీంట్లోకి అయితే యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత పాలు కొంచెం ఇలా పొంగుతూ ఉన్నప్పుడు ఒకసారి ఇంకొకసారి అయితే ఇలా కలుపుతూ ఉండాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈజీగా అయితే అయిపోతుంది. మొత్తం సేమ్ క్వాంటిటీ తీసుకుంటూ ఉంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. తాలికల్ని ఇలా అంటే విరిగిపోయేటట్లయితే ఉండాలండి. సో చాలా మంచిగా అయితే వచ్చేసాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసేసానండి. మొత్తం ఇలా చిన్నగా కలుపుకున్న తర్వాత చూడండి ఎంత చిక్కగా అయితే ఉన్నాయో పాలు. ఇక నెక్స్ట్ వచ్చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఇక బెల్లం పాకం కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం చల్లారిన తర్వాత యాడ్ చేయాలి. ఫస్టే కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటాయి వేరే బెల్లమైనా. సో అలా అవుతుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం వేడి తగ్గినప్పుడు ఈ బెల్లం పాకాన్ని అయితే యాడ్ చేస్తూ ఉండాలి. సో ఇక చిన్నగా మెల్లగా మొత్తం కలిపేంత వరకు ఇలా కలిపేస్తూ ఉండాలి. టేస్ట్ కూడా బాగుంటుంది. పాల తాలికలు అయితే అస్సలు విరిగిపోవండి ఈ ప్రాసెస్లో చేస్తే. అలాగే మనం పిండి కలిపేటప్పుడు నెయ్యి కూడా యాడ్ చేసాం కదండి, ఒకదానికి ఒకటి అంటుకోవు, అలాగే విరిగిపోకుండా కూడా వస్తూ ఉంటాయి. ఇక లాస్ట్కి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.